ఫ్రెండ్స్, కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే రేషన్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డులు అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల గురించి దరఖాస్తు చేసుకోని వారు, అలాగే చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రకటన అయితే విడుదల చేశారు. గతంలో గ్రామ సభలలో అలాగే మున్సిపాలిటీలలో అప్లై చేసిన వారికి ఎటువంటి రిసిప్ట్లు ఇవ్వకపోవడంతో వారి అప్లికేషన్ అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అనే విషయం తెలియక చాలా ఆందోళన చెందారు. సో ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం ద్వారా మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అనే విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రేషన్ కార్డుల జారీ విషయంలో కూడా పారదర్శకత అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, గ్రామ సభలలో మున్సిపాలిటీలలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా తిరిగి మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు రిసిప్ట్ అనేది వస్తుంది. ఈ రిసిప్ట్ మీకు రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోవడంలో, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పథకాలకు మీరు అప్లై చేసే సమయంలో మీరు రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నట్లు రుజువుగా కూడా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.